హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి భారీ శుభార్త రాబోతుందండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో కొత్త పెన్షన్లు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరెవరికి కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు అని చెప్తాను. అదేవిధంగా కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే కనుక కంపల్సరీ మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇదివరకులా అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం లేదండి. పాత పద్ధతిని అయితే పూర్తిగా రద్దు చేశారు. కొత్త విధానంలో కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి. ఇది అందరూ కూడా గమనించాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆల్రెడీ మీకు గతంలో స్క్రీనింగ్ టెస్టులు అయితే చేసి ఉన్నారండి. దివ్యాంగ పెన్షన్లు ఎవరైతే ముఖ్యంగా పొందుతున్నారో వారిలో చాలామంది అర్హత లేకుండా కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పేసి వారికి టెస్టులు నిర్వహించగా ఇందులో చాలామంది అనర్హతకి గురయ్యారండి. దీనివల్ల ఏంటంటే వారి యొక్క పెన్షన్లు అయితే తొలగించడం జరిగింది. కొంతమందిని అయితే హోల్డ్లో పెట్టారండి పెన్షన్ ఇవ్వకుండా. ఇక్కడ వారిపైన కూడా డెసిషన్ తీసుకోవాల్సి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం త్వరలో అప్డేట్ అయితే ఇస్తుందండి. దానికన్నా ముందు కొత్త విధానంలో ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఏ విధంగా పంపిణీ చేస్తున్నారంటే, రాష్ట్రంలో 3 రకాల కేటగిరీలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 లక్షలకు పైగా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నారండి. అయితే ఇందులో సామాన్య భద్రత పెన్షన్స్ కేటగిరీలో అప్లై చేసుకునేవారంటే ఇందులోకి చాలా పెన్షన్స్ వస్తాయండి. వృద్ధాప్య పెన్షన్స్ కావచ్చు, విడో పెన్షన్ కావచ్చు, ఇలాగ మొత్తం ఇవన్నీ పెన్షన్స్ కూడా ఇందులోకి చాలా రకాల పెన్షన్స్ అయితే వస్తాయండి. వృద్ధాప్య పెన్షన్స్లో చూసుకుంటే అంటే సామాన్య భద్రత పెన్షన్స్. ఇక అదేవిధంగా మెడికల్ పెన్షన్స్ కూడా ఉన్నాయండి. మెడికల్ పెన్షన్స్లో చూసుకుంటే కనుక దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారికి సంబంధించి చూసుకుంటే కనుక అందరూ ఇందులోకి వస్తారండి. వారి దగ్గర మెడికల్ సర్టిఫికేట్లు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక దివ్యాంగ పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉంటారో, దివ్యాంగకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సదరన్ సర్టిఫికేట్ 40% అబవ్ ఉన్న వాళ్ళు తప్పకుండా సదరన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ కూడా దివ్యాంగ పెన్షన్స్కి సంబంధించి అయితే ఎలిజిబిలిటీ అయితే పొందుతారండి. ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క 3 రకాల కేటగిరీలో చూసుకుంటే చాలా రకాల కేటగిరీలు అయితే ఉంటాయండి, సబ్ కేటగిరీస్. వాళ్ళందరూ కూడా ఇందులోకి అయితే దాదాపు 10 లక్షల మంది దాకా 10 లక్షలు దాటి కూడా అప్లికేషన్స్ వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసి ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా చర్చించడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో ఇదంతా కూడా అధ్యయనం అయితే జరుగుతుందండి. కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ జరిగితే కనుక 1 నెలలోనే దాదాపు అన్ని పెన్షన్లు కూడా శాంక్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ లెక్కింపులన్నీ కూడా జరుగుతున్నాయండి. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ క్షుణ్ణంగా అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి మాత్రమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే మంజూరు చేయడం జరుగుతుందండి. ఎవరికి పడితే వాళ్ళకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే ఇవ్వరండి. కాబట్టి ఇదివరకులో అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే మంజూరు చేయడం అయితే కుదరదండి. కొత్త రకంగా మనకి అన్నీ కూడా చెక్ చేసి అయితే ఇస్తున్నారండి. ఇందులో 6 స్టెప్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. 6 స్టెప్ వెరిఫికేషన్ కంపల్సరీ చెక్ చేస్తారు. మీరు ఎంత కరెంటు బిల్లు యూసేజ్ చేస్తున్నారు, 300 యూనిట్లు దాటేసి మీ యొక్క సగటు యావరేజ్ అనేది వచ్చిందా అది కూడా చెక్ చేస్తారు. అలా కరెంటు బిల్లు వచ్చినా మీకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ రావండి. అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ 3 లక్షలు దాటి సిటీలో ఉండకూడదు, 2,50,000 విలేజ్లో ఉండకూడదు. మంత్లీ ఇన్కమ్ 12,000 సిటీలో ఉండకూడదు, 10,000 దాటి 10,000 దాటి ఉండకూడదు విలేజ్లో అయితే కనుక. ఈ రకంగా కూడా చెక్ చేస్తారు. ఇంకా పాస్తులు ఏమన్నా ఉన్నా, ఇళ్ల స్థలాలు గట్రా ఏమన్నా ఉన్నా 1000 చదరపు అడుగులు దాటేసి ఉండకూడదండి. విస్తీర్ణత అనేది సొంత ఇల్లు ఉన్నా లేదా స్థలం ఉన్నప్పటికి కూడా ఇవైతే చెక్ చేస్తారు. ఇది కూడా చాలా మస్ట్ అండ్ షుడ్గా అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక ప్రభుత్వ ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఉన్నారో ఇప్పుడు కానీ గతంలో కానీ ఇలాగా ఇవి కూడా చెక్ చేస్తారు. ఇవన్నీ చూసి 6 స్టెప్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇవన్నీ చెక్ చేసి ఎవరైతే కంపల్సరీ జెన్యున్ పర్సన్స్ అప్లై చేసుకుంటారో వారి దగ్గర సాధారణ సర్టిఫికేట్ ఉండి ఎవరైతే అప్లై చేసుకుంటారో, మిగతా సర్టిఫికేట్స్ ఉండి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేది మీకు అప్లై చేసుకున్న 1 మంత్లోనే ఎప్పుడైతే జరుగుతుందండి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అన్నీ కూడా మనకి అన్నీ కూడా ఎవరైతే చేసుకుని ఉన్నారో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకైతే ఇంక ఉండవండి. ఇంకా డైరెక్ట్ ఏంటంటే ఇంకా ప్రభుత్వం ఒకసారి మంజూరు చేసినట్లయితే కనుక మీకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే వస్తాయండి. ఇలాగా 3 రకాల కేటగిరీలో కూడా దాదాపు 10 లక్షల పెన్షన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడానికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ మే నెల 15వ తేదీ పైనుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుపుతుంది అని చెప్పేసి అయితే
సమాచారం అయితే ఉందండి. క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి అయితే అధ్యయనం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే చేస్తుందండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి అప్డేట్ అయితే త్వరలో రాబోతుంది. అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీగా అయితే పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు హిస్టరీ, అదేవిధంగా కంపల్సరీ సదరం సర్టిఫికేట్, దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకునేవారు సదరం సర్టిఫికేట్లో విత్ పర్సంటేజ్ కంపల్సరీ ఎలిజిబిలిటీ ఉండాలి. ఇక అదేవిధంగా మెడికల్ పెన్షన్ ఎవరైతే పొందాలనుకుంటున్నారో మెడికల్ సర్టిఫికేట్లు, డాక్టర్ చేత పొందినటువంటి మెడికల్ సర్టిఫికేట్లు ఇవి మనకు ప్రైమరీగా ఉండాలి. అందరూ కూడా క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అప్లై అయితే చేసుకుంటే అయితే పెట్టుకోండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు 50 సంవత్సరాలు ఏజ్ వచ్చిన తర్వాత వృద్ధాప్య పెన్షన్ పొందాలనుకుంటున్నారు వారైతే ఆధార్ హిస్టరీ కూడా వారి దగ్గర అయితే ఉండాలి. కంపల్సరీ ఆధార్ హిస్టరీ కూడా ఏర్పాటు చేసుకోండి. సో అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే అందరూ కూడా తీసుకోండి. ఫుల్ సైజ్ ఫొటోస్ దివ్యాంగ పెన్షన్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫుల్ సైజ్ ఫొటోస్ 2-3 తీసుకుని అయితే రెడీగా పెట్టుకోండి. సో ఈ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి మనకి అప్డేట్ రాగానే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.